హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ అప్డేట్స్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాళ లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి వెళ్ళాలని ఎంతోమంది తాపత్రయపడుతూ ఉంటారు. ఇలా ఈ కార్యక్రమానికి వెళ్ళి మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆసక్తిగా ఎదురుచూసే వారి కోసం యాంకర్ రవి చెప్పిన మాటలు వింటే వెళ్ళకపోవడమే మంచిదనే భావన కలుగుతుంది. ఈయన బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో కంటెస్టెంట్గా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన హౌస్లో ఉన్నప్పుడు లహరి పెళ్లి కాని వారు ఉన్న పెళ్ళైన నా వెంట పడుతుందంటూ మరొక కంటెస్టెంట్ ప్రియాతో చెప్పిన విషయాన్ని హైలైట్ చేయడంతో ఈయనకు పూర్తిగా మైనస్ మారిపోయింది. అంతేకాకుండా రవి గురించి సోషల్ మీడియా వేదికగా అప్పట్లో పెద్ద ఎత్తున నెటిజన్స్ చేసిన కామెంట్లు వివాదంగా మారాయి. ఇక ఈయన ఎలిమినేషన్ కూడా ఇతరులను సేవ్ చేయడం కోసమే ఎలిమినేట్ చేశారంటూ అభిమానులు కూడా అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆందోళనలు చేపట్టారు. అయితే తాజాగా త్వరలోనే బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో మరోసారి రవి బిగ్ బాస్ భాగోతం బయటపెట్టారు. బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్తే ఎన్నో దారుణాలు చూడాలని వెల్లడించారు. అక్కడ ఆకలితో చావాల్సి ఉంటుంది. నేను బిగ్ బాస్లో ఉన్న 12 వారాలకి 10 కేజీలు తగ్గాను. కుటుంబ సభ్యులకు గురించి అడిగినా ఎవరు చెప్పరు. అక్కడ ఒకరు ఎదగడం కోసం మరొకరిని తొక్కుకుంటూ పోవాలి. బిగ్ బాస్ రేటింగ్ కోసం వారికి కావాల్సిన సీన్లను మాత్రమే రీడ్ చేసి చూపిస్తారు. ఇలా వారి రేటింగ్స్ కోసం కంటెస్టెంట్ పాజిటివ్ విషయాలను పక్కన పెట్టి నెగిటివ్ మాత్రమే చూపిస్తారంటూ రవి బిగ్ బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఈయన చేసిన వ్యాఖ్యలు చూస్తే బిగ్ బాస్ వెళ్లాలనే ఆలోచన కూడా రాదని పలువురు ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. ఇలా వారి రేటింగ్స్ కోసం కంటెస్టెంట్ పాజిటివ్ విషయాలను పక్కన పెట్టి నెగిటివ్ మాత్రమే చూపిస్తారంటూ రవి బిగ్ బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఈయన చేసిన వ్యాఖ్యలు చూస్తే బిగ్ బాస్ వెళ్లాలనే ఆలోచన కూడా రాదని పలువురు ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తుండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూసినట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టు ద ఎండ్. సీ యూ అగైన్. బై.